అవసరమైనప్పుడు డబ్బును ఎంత అయినా ఖర్చు చేయండి. అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి. మోసం చేయటం అనేది ఒకప్పుడు పెద్దలు తప్పు అనేవారు. ఇప్పుడు తెలివి అంటున్నారు. కాలం మారిందా? కాలధర్మం మారిందా? తప్పక కాలధర్మమే మారింది. దేవుడు నిజాలు మాట్లాడమని నోరుని, అబద్ధాలు చూడమని కళ్ళని ఇస్తే మనం మాత్రం అబద్ధాలను నోటితో, నిజాలను కళ్ళతో చూస్తున్నాము. పంటని చీడపురుగుల నుంచి, మన మనసుని అసూయ ద్వేషం నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు. అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. సమస్యల కోసం ఆలోచిస్తుండే వాడికి బాధ, దుఃఖం మిగులుతుంది. పరిష్కారం కోసం ఆలోచించే వాడికి మార్గం దొరుకుతుంది. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మనసుని కఠినంగా చేసుకోక తప్పదు. ఉత్తమ సమయం కోసం ఎదురు చూడడం కన్నా ఉన్న సమయాన్ని ఉత్తమంగా మలుచుకోవడం బెటర్. సాధించిన విజయాన్ని ఎవరైనా ప్రశంసిస్తారు, కానీ ప్రయత్నం సాధనలో నీకు తోడుగా ఉత్సాహాన్ని నింపేవాడే నిజమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం నీదే మిత్రమా. మనుషులు ఎన్నటికైనా అనుచరులే. ప్రకృతి మాత్రమే స్వతహా జీవించగలదు. మంచి వినటం మాత్రమే కాదు, మంచి ఆచరించినప్పుడే మహోన్నత తత్వాన్ని పొందగలము. తను నచ్చినట్టు ఉంటేనే ఇష్టపడడం స్వార్థం. తను ఎలా ఉన్నా తనని మార్చుకోవడం ప్రేమ. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాసుల మీద కాదు. రావణుల రాసులు ఒకటే అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణుడు మట్టిలో కలిసిపోయాడు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడూ మంచివాడు అని అనదు. మంచిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. అమ్మ ఇచ్చిన జీవితం అమ్మాయి వల్ల అందం కాకూడదు. నాన్న పెంచిన ఆత్మగౌరవం అబ్బాయి వల్ల అపనిందలు కాకూడదు. ప్రేమించడం తప్పు కాదు, తప్పుడు మనిషిని ప్రేమించడం తప్పు. మిత్రమా, నేనెందుకు ఎప్పుడు శ్రమిస్తూనే ఉండాలి అని అనుకుంటున్నావా? అయితే ఇది రాసి పెట్టుకో. నేనెందుకు నిరంతరం శ్రమించాలి అని నీకు హృదయము నిన్ను అడిగితే అప్పుడు నీవు చెప్పే సమాధానం ఏమిటి? మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో. నిరంతరం శ్రమిస్తూ ఉంటేనే జీవం అంటారు. బద్ధకం, సోమరితనం చూపెడితే శవంతో పోలుస్తారు. నొప్పి మాట్లాడినంత నిజాయితీగా మరే ఎమోషన్ మనిషితో మాట్లాడించలేదు. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. ఎంత కష్టమైనా మనమే నడవాలి.